నువ్వు ఎదుటివారికి నో అని చెప్తే 2 మినిట్సే బాధపడతావు. బట్ అదే నువ్వు ఎస్ అని చెప్తే 2 డేస్ వరకు అయ్యో ఎస్ చెప్పేశానేంటి అని బాధపడతావు. బట్ నీకు షాకింగ్ ట్రూత్ చెప్పనా, నువ్వు ఈజీగా నో చెప్పగలవు. కానీ ఎప్పుడో తెలుసా, నీకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని కోల్పోయాక. నీ ఆపర్చునిటీస్ అన్ని కోల్పోతేనే నువ్వు ఈజీగా నో చెప్తావని ఇప్పుడే నెక్స్ట్ 30 సెకండ్స్ లోనే నేను ప్రూవ్ చేస్తా చూడు. ఫర్ సపోజ్ కష్టపడినా సరే ఎక్కువ సార్లు ఫెయిల్ అయిన పర్సన్ దగ్గరికి వెళ్ళి చదివింది ఇంకా చాలు, ఈరోజు చిల్ అవుదామని ఆ ఫెయిల్యూర్ పర్సన్ అడుగు. ఆ పర్సన్ వెంటనే మొహమాటం, గిల్ట్, భయమేమీ లేకుండా నేను బయటికి రాను, నేను చదువుకోవాలి అని నీ మొహం మీదనే ఈవెన్ 30 సెకండ్స్ కాదు కదా, విత్ ఇన్ 15 సెకండ్స్ లోపే చెప్పేస్తాడు. ఎందుకంటే ఆడికి తెలుసు కొన్ని వందల సార్లు నో చెప్పలేకపోవడం వల్ల రెగ్యులర్ గా స్కెడ్యూల్ డిస్టర్బ్ అయ్యి కన్సిస్టెన్సీ దెబ్బతిని ఆఖరికి ఓటమి కాళ్ల దగ్గరే చాలా ఇయర్స్ పాటు ఉండిపోయాడని. అందుకే నువ్వు హట్ అయినా హట్ అవ్వకపోయినా వాడికి అనవసరం, ఆడికి గెలిపే ముఖ్యం. సో ఈ వీడియోలో మన టార్గెట్ ఒక్కటే, అన్ని సార్లు ఫెయిల్ అవ్వకుండానే నువ్వు కూడా ఆ లెవెల్లో నో చెప్పేలాగా అండ్ అట్ ద సేమ్ టైం ఎవరిని హట్ చేయకుండా నువ్వు నీ గోల్ కి తప్ప ప్రతి దానికి, మళ్ళీ చెప్తున్నా ప్రతి దానికి కాన్ఫిడెంట్ గా నో చెప్పేలాగా యూట్యూబ్ లోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేని ఒక 6 టూల్స్ తో సింపుల్ అండ్ ఈజీగా అప్లై చేసే ఒక టాకింగ్ టూల్ బాక్స్ ని క్రియేట్ చేశా. అండ్ అది నీ చేతిలో పెడతా. అండ్ అంతేకాకుండా గబుక్కున కంగారులో ఎస్ అని చెప్పేసిన మళ్ళీ నో ఎలా చెప్పాలో ఆ సీక్రెట్ టూల్ ని కూడా ఈ టాకింగ్ టూల్ బాక్స్ లో ఇంక్లూడ్ చేశా. ఎందుకు నేను ఈ టాకింగ్ టూల్ బాక్స్ అన్నిటికంటే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అని అంటున్నానంటే, వేరే స్ట్రాటజీస్ అన్ని ఒక్కటే అప్రోచ్ తీసుకుంటాయి, ప్రతి ఒక్కరికి ఒకేలా నో ఎలా చెప్పాలో నేర్పిస్తాయి. బట్ ఈ అప్రోచ్ లో ఎవరికీ తెలియని ఒక పెద్ద ఫ్లా ఉంది. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులేమి రోబోట్స్ కాదు, రకరకాల మనుషులకు రకరకాలుగా నువ్వు నో చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీ పైన మేనేజర్ కి ఒకలా నో చెప్పి అండ్ నీ బెస్ట్ ఫ్రెండ్ కి కూడా సేమ్ మేనేజర్ కి చెప్పినట్లే నో చెప్పి అండ్ ఈవెన్ నార్మల్ గా తెలిసిన ఫ్రెండ్ కి కూడా నువ్వు ఒకేలా నో చెప్పి, ఇలా అందరికీ ఒకేలా నో చెప్తే వచ్చే డేంజర్ ఏంటో నీకు తెలుసా? నీ క్యారెక్టర్ బయటకి బ్యాడ్ గా ప్రొజెక్ట్ అవుతుంది, నిన్ను షెల్ఫిష్ అని అంటారు, నీ రిలేషన్షిప్స్ అన్ని రిస్క్ లో పడతాయి అండ్ నీకు తెలియకుండానే వేరే వాళ్లతో కోల్డ్ వార్ స్టార్ట్ చేస్తావు. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ వేరే స్ట్రాటజీస్ అసలు సాల్వ్ చేయలేవు. నీకు బోలెడు మంది పర్సన్స్ తో డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కనెక్షన్స్ కలిగి ఉంటావు కాబట్టి ఏ పర్సన్ కి ఏ విధంగా నో చెప్తే హట్ అవ్వకుండా ఉంటారో అండ్ నువ్వు కూడా నో చెప్పాక గిల్టీ ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావనేది నేను క్రియేట్ చేసిన ఈ టాకింగ్ టూల్ బాక్స్ లో మాత్రమే దొరుకుతుంది. బట్ యాక్చువల్ గా నిజం చెప్పాలంటే నీ గోల్ డిస్టర్బ్ అవుతుందని వెంటనే పీపుల్ కి నో చెప్పేయాలని నీకు ఉంటుంది, కానీ నోట్లో నుండి ఎస్ అని బయటకు వచ్చేస్తుంది. మరి ఇబ్బందిగా ఉన్న ఎస్ చెప్పాడు అనుకున్న ఫౌండేషనల్ అండ్ సైకలాజికల్ రీజన్స్ తెలిస్తేనే ఈ టూల్ బాక్స్ ని సిచ్యువేషన్ బట్టి టైం బట్టి ఎగ్జాక్ట్ గా యూజ్ చేయగలవు. సో నో అని చెప్పలేకపోవడానికి ఫస్ట్ ఫౌండేషనల్ రీజన్ ఈ 2025 సంవత్సరంలో వెతికితే దొరకదు. ఒక 6000 ఇయర్స్ బ్యాక్ కి టైం ట్రావెల్ చేద్దాం. 6000 ఇయర్స్ బ్యాక్ మానవులు ఒక 50 నుంచి 100 మంది వరకు కలిపి ఒక స్మాల్ ట్రైబ్ లా బ్రతికేవారు. అలా చాలా ట్రైబ్స్ ఉండేవి. సో ప్రతి ట్రైబ్ కి ఒక పర్టికులర్ కల్చర్ ఉండేది. ఎప్పుడైతే ఆ ట్రైబ్ లో ఏదైనా పర్సన్ డిఫరెంట్ గా బిహేవ్ చేసినా ఆర్ ట్రైబ్ తీసుకున్న డెసిషన్ కి నో చెప్పినా ట్రైబ్ నుండి వెలివేసేవారు. సో ఆ ట్రైబ్ నుండి వెలివేస్తే ఇంకా ట్రైబ్ నుండి వచ్చే మ్యారేజ్, ఫుడ్ బెనిఫిట్స్, ప్రొటెక్షన్ అన్ని ఆగిపోయేవి. సేమ్ ఇదే RRR మూవీలో మనం చూసాము. గోండ్ ట్రైబ్ లో చిన్న పిల్లని తీసుకెళ్తే అదే గోండ్ ట్రైబ్ లో ఒక మెంబర్ అయినా ఎన్టీఆర్ హెల్ప్ చేయడానికి వస్తాడు. సో ఆ ట్రైబ్ లో ఉంటేనే ఈ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అప్పట్లో ట్రైబ్ అంతా కూడా ఒక టీం లాగా పనిచేసేవారు. ట్రైబ్ కి నో చెప్తే వెలివేస్తారు, రిజెక్షన్స్ వస్తాయని, ఇంకా పీపుల్ తో కలిసి ఉండాలంటే ఎస్ చెప్పాలి అనే కైండ్ ఆఫ్ ఐడియాలజీ ఎర్లీ స్టేజ్ లోనే మానవుడి మైండ్ లో ముద్ర పడిపోయింది. సో నో చెప్పడానికి దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. బట్ ప్రజెంట్ అయితే మాత్రం నో చెప్పేస్తే పక్కవాడిని దూరం పెట్టేసినట్లు అయిపోతుంది. అండ్ నో చెప్పేసిన తర్వాత నేను అందరికీ దూరం అయిపోతున్నానా అని నీకు కూడా అనిపిస్తుంది. అందుకే ఇంకా ఎస్ అని చెప్పేస్తున్నావు. సో ఇలా నో అని చెప్పలేకపోవడానికి ఇంకో ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఆపరెంట్ కండిషనింగ్. నో చెప్పకుండా ఎస్ చెప్పడం వల్ల జనాలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారని, లవ్ చేస్తారని నీకు చిన్నప్పటి నుండి తెలుసు. అండ్ నో చెప్తే కొన్నిసార్లు చివరికి పర్సన్ తో సంబంధాలు తెగిపోయే స్టేజ్ కూడా వెళ్లే ఛాన్స్ ఉందని నీకు తెలిసినప్పుడు నీకు ఆ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ కావాలి కాబట్టి అండ్ మేబీ అందరూ నిన్ను వదిలేసి నిన్ను ఒంటరివాణ్ణి చేసేస్తారని ఎస్ అని మాత్రమే చెప్తావు గానీ నో అని నువ్వు చెప్పవు కదా. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ ఫ్రెండ్ నిన్ను ఒక హెల్ప్ అడిగాడు. అప్పుడు
నువ్వేమో నేను ఇప్పుడు వీడికి హెల్ప్ చేయకపోతే వీడు నా క్యారెక్టర్ బ్యాడ్ అని అనుకుంటాడు అని నువ్వు ఫీల్ అయ్యి హెల్ప్ చేస్తావు. ఇదే ప్రతి ఒక్కరూ చేసే పొరపాటు. ఇప్పుడు నువ్వు ఎంత మంచివాడవు అనేది అండ్ నీ వాల్యూ ఎంత అనేది డిసైడ్ చేసేది నిన్ను బట్టి కాకుండా పక్క వాళ్ళకి నువ్వు చేసే హెల్ప్ బట్టే నువ్వు మంచివాడవా చెడ్డవాడవా అని డిసైడ్ చేసుకుంటున్నావు. అదే నువ్వు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు నీ గోల్ పక్కన పెట్టేసి నువ్వు ఎస్ అని చెప్పేసి హెల్ప్ చేస్తే నువ్వు మంచోడివి, నువ్వు గ్రేట్. అదే హెల్ప్ చేయలేదంటే నువ్వు సెల్ఫిష్ అండ్ నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటున్నారు. సో సింపుల్ గా నీ క్యారెక్టర్ ఎస్ ఆర్ నో చెప్పడం దాన్ని బట్టే డిసైడ్ చేసేస్తున్నారు చూసావా. అందుకే నీ క్యారెక్టర్ ని కాపాడుకోవడానికి నువ్వు ఎస్ అని అంటున్నావు. బట్ బయట వాళ్ళు నువ్వు చేసే హెల్ప్ బట్టి నువ్వు గుడ్ ఆర్ బ్యాడ్ అని డిసైడ్ చేసినా నువ్వు చేసే హెల్ప్ బట్టి ఇలా నీ క్యారెక్టర్ ని నువ్వు డిసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. నీ క్యారెక్టర్ అనేది ఎస్ ఆర్ నో అన్న దాని మీద ఆధారపడదు. నీ లైఫ్ లో హానెస్ట్ గా నీ పర్పస్ అండ్ డ్రీమ్ ని అచీవ్ చేయడం బట్టే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. ఎస్ పక్క వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ నీ గోల్ కి పెట్టాల్సిన వాల్యుబుల్ టైం ని సాక్రిఫైస్ చేసి కాదు. చాలా మంది ఈ థియరీని యాక్సెప్ట్ చేయరు, గానీ నేను దీన్నే సపోర్ట్ చేస్తాను. అదేంటంటే లైఫ్ లో అట్లీస్ట్ మనం అనుకున్న పొజిషన్ కి రీచ్ అయ్యే వరకు నా టైం టేబుల్, నా స్కెడ్యూల్, నా గోల్, నా డ్రీమ్ అని అనుకుంటూ కొంచెం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోనే ఉండాలి. అంతేగాని హెల్ప్ చేయాలని చెప్పి మన టైం వేస్ట్ చేసుకుంటే రేపు అన్ని ఆపర్చునిటీస్ కరిగిపోయాక నువ్వు సర్వే అవడానికి కూడా ఎవడో నీకు హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో అందుకే నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని, నీ హెల్పింగ్ నేచర్ ని బ్యాలెన్స్ చేయగలగాలి. ఆడితో టైం పాస్ చేయకపోతే ఆడు ఫీల్ అవుతాడు, నేను ఇప్పుడు కాల్ మాట్లాడకపోతే తను ఫీల్ అవుతుంది అని అంటే ఇప్పుడు మరి వేరే వాళ్ళ మీద నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, గానీ వాళ్ళు నీకు ఒక్క రూపాయి కూడా ఎవరు. వాళ్ళు ఇచ్చినా మళ్ళీ తిరిగి ఇచ్చేయాలి. ఫైనల్ గా ఎప్పటికైనా నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి. ఇక్కడ ఎవడ లైఫ్ ఆడిదే. ఈ పాయింట్ అర్థమైనోడు ఈజీగా నువ్వు చెప్పేస్తాడు. అండ్ అంతేకాకుండా నువ్వు ఎస్ చెప్పడం వెనక ఒక అన్నోన్ రీజన్ కూడా ఉంది. అదే భయం. నువ్వు ఎస్ చెప్పడం ద్వారా ఇండైరెక్ట్ గా అవతల వారి సహాయం కోరుకుంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావంటే నేను గాని ఇప్పుడు ఆ పర్సన్ కి ఎస్ చెప్పకపోతే రేపు నాకు ఆ పర్సన్ హెల్ప్ చేయడు అని నీ భయం వల్ల ఎస్ చెప్తున్నావు. అండ్ ఇంకా ఇప్పుడు నేను పౌరుషంగా నో చెప్పేస్తున్నా, మళ్ళీ నేను సక్సెస్ అవ్వకపోతే ఆడు నన్ను చూసి నవ్వుకుంటాడని భయం. వీడేదో పెద్ద టాపర్ లాగా నో అది ఇది అని బిల్డప్ ఇచ్చాడు, ఇప్పుడు ఫెయిల్ అయిపోయాడు అని కామెంట్ చేస్తారని భయం. అండ్ ఇంకో అదర్ కైండ్ ఆఫ్ ఫియర్ కూడా ఉంటుంది. అదే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఇది ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీ గోల్ డిస్టర్బ్ అవ్వకూడదని ఎవరికైతే నో చెప్పావో అతను గుడ్ పర్సన్ అయితే అలాంటి పర్సన్ ని ఎక్కడ లూజ్ అవుతానో అని భయం. ఇప్పుడు పార్టీ ఆర్ ఫంక్షన్ పిలిచారు, వెళ్ళకపోతే నేను ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోతానేమో అని భయం. అందుకే ఈ భయం అనే ఎమోషన్ నీ ఎమిగ్డాలా అనే బ్రెయిన్ పార్ట్ లో ఎక్కువైపోయి అండ్ ఇప్పుడు నీ బ్రెయిన్ లో బిల్డప్ అయిన ఈ టెన్షన్ ని రిజాల్వ్ చేసుకోవడానికే ఇమ్మీడియట్ గా నువ్వు ఎస్ అని చెప్పేస్తున్నావు. అండ్ ఫైనల్ గా 99% పీపుల్ ఎస్ అని చెప్పడానికి ఇంకో వర్స్ట్ రీజన్ ఏంటంటే పక్క వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం. పక్క వాళ్ళని ఇంప్రెస్ చేస్తే వాళ్ళు నిన్ను పొగుడుతారు. ఎప్పుడైతే నిన్ను పొగుడుతారని నీకు ముందే తెలిసిందో నువ్వు ఎస్ అనే చెప్తావు. జనరల్ గా ఇలాగా పక్క వాళ్ళని ఇంప్రెస్ చేద్దామని అనుకుంటే ఒక జెన్యూన్ క్యారెక్టర్ ని మనం డెవలప్ చేసుకోలేము. పీపుల్ ని ఇంప్రెస్ చేసే పనిలో పడితే అసలు నో అనే మాటే మన నోట్లోంచి రాదు. సో ఈ ట్రైబ్ రీజన్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఈ 3 రీజన్స్ వల్లనే నువ్వు ఎవరికి నో అని చెప్పలేకపోతున్నావు. అండ్ ఈ 3 రీజన్స్ నుండి బయటకు వచ్చేసి పీపుల్ ని ఎలా మేనేజ్ చేయాలో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. పీపుల్ ని మేనేజ్ చేయడం ఒక స్మాల్ స్కిల్ గా చూస్తారు, గానీ నువ్వు లైఫ్ లాంగ్ పీపుల్ మధ్యలోనే ఉండాలి. సో పీపుల్ ని మేనేజ్ చేయడం నీకు రావాలి. సో మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఎస్, రెండోది నో. మన వీడియో మెయిన్ ఏమేంటి, ఎస్ చెప్పానని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు, ఒకవేళ నో చెప్పినా నో చెప్పానని గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. సో ఈ టూల్ బాక్స్ లో 2 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ది ముందు కాన్ఫిడెంట్ గా నో అని నువ్వు డెసిషన్ తీసుకోగలగాలి. చాలా మంది అసలు ఈ స్టేజ్ 1 దాటలేరు. అంటే కాన్ఫిడెంట్ గా ఫస్ట్ ఒక ఎస్ ఆర్ నో అని ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోలేరు. 1 కాన్ఫిడెంట్ నో ఇస్ బెటర్ దెన్ 100 వేగ్ ఎస్ఎస్. స్టేజ్ 2 ఏంటంటే నో అనే డెసిషన్ తీసుకుంటే ఎవరిని హర్ట్ చేయకుండా గ్రేస్ఫుల్ గా నో ఎలా చెప్పాలి. సో ఫస్ట్ ఈ స్టేజ్ 1 ని దాటేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుకుంటుంటే ఆర్ వర్క్ చేసుకుంటే ఒక పర్సన్ ని కాల్ చేసి రేపు ఈవినింగ్ సరదాగా బయటకు వెళ్దామని అడిగారు. ఇప్పుడు ఆ పర్సన్ కి 30 సెకండ్స్ కాదు కదా, ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 20 సెకండ్స్ లోనే ఎస్ ఆర్ నో అని ఏదో ఒకటి చెప్పాలి. సో మరి నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అంటే ఇమ్మీడియట్ గా ఈ 3 సింపుల్ క్వశ్చన్స్ ని నీ మైండ్ లో నువ్వు ఫస్ట్ ప్లే చేసుకో. వాటికి ఆన్సర్స్ చేసుకున్నాకే నువ్వు అతనికి ఎస్ ఆర్ నో అని చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, రేపు బయటికి వెళ్ళడం వల్ల నా నెంబర్ 1 గోల్
అంటే నా స్టడీకి రియల్ గా హెల్ప్ అవుతుందా లేదా. ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను, ఈజీగా మైండ్ లోకి ఎక్కిస్తుంది. సో ఈవినింగ్ బయటికి వెళ్తే ఇంకా స్నాక్స్ ఆర్ డిన్నర్ అని అలా లేట్ అయిపోవడం వల్ల నీ షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ కి నీ ఆన్సర్ నో అన్నమాట. బట్ చాలా డేస్ నుండి ఇంట్లోనే ఉండిపోతే కొద్దిసేపు బయట స్పెండ్ చేస్తే నీ మైండ్ కి మళ్ళీ ఫోకస్ పెరిగి స్టడీకి హెల్ప్ అవుతుందనంటే నీ ఆన్సర్ ఎస్ అవుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా గోల్ మీద కాకుండా బయట తిరిగేంత టైం అండ్ ఎనర్జీ నా దగ్గర ఉందా. నైట్ టైం కదా, ఇంకా బయట తిరిగి ఇంటికి వచ్చి వెంటనే ఫోన్ చూడడం ఆర్ పడుకోకుండా లేట్ నైట్ ఉండే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. అండ్ నైట్ బాగా అలిసిపోవడం వల్ల నెక్స్ట్ డే నీ షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇంకా బయటకు వెళ్ళకూడదు అనుకుంటే ఈ క్వశ్చన్ కూడా నీ ఆన్సర్ నో. అండ్ థర్డ్ ఏంటంటే, నేను బయటకు వెళ్తే ఇప్పుడు నా గోల్ ని నా టైం టేబుల్ ని సాక్రిఫైస్ చెయ్యాలా. సో ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ఎస్ చెప్తుంటే ఆటోమేటిక్ గా నీ గోల్ కి అండ్ టైం టేబుల్ కి నో చెప్తున్నట్లే కదా. సో బయటకు వెళ్ళడానికి ఎస్ చెప్తే నీ గోల్ అండ్ టైం టేబుల్ రెండు ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దాని ఎఫెక్ట్ రేపటి షెడ్యూల్ మీద పడుతుంది. కాబట్టి నీ టైం టేబుల్ ని నీ గోల్ ని సాక్రిఫైస్ చేయలేకపోతే దీనికి కూడా నీ ఆన్సర్ ఏంటంటే నో. సో ఇప్పుడు కొంచెం ఫోకస్డ్ గా విను. ఈ 3 క్వశ్చన్స్ లో ప్రతి క్వశ్చన్ కి ఎస్ అని ఆన్సర్ వస్తేనే నువ్వు రేపు బయటకు వస్తాను అని చెప్పు. అండ్ ఒకవేళ ఈ 3 క్వశ్చన్స్ లో ఒక్కదానికైనా సరే నీ ఆన్సర్ నో అని వచ్చిందనుకో, నీ ఫైనల్ ఆన్సర్ నో అని చెప్పి నేను బయటకు రాను అని చెప్పంతే. సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, ఎస్ అని చెప్పాలంటే ఆ 3 క్వశ్చన్స్ కి ఎస్ అని రావాలి. బట్ నో చెప్పాలంటే ఈ 3 క్వశ్చన్స్ లో ఒక్కదానికైనా ఆన్సర్ నో అని వస్తే చాలు. బట్ ఇందులో ఒక స్మాల్ ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఈ ఎస్ ఆర్ నో మెథడ్ అప్లై చేసే స్టార్టింగ్ డేస్ లో ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేసుకుని ఎస్ ఆర్ నో అని ఈజీగా చెప్పలేవు. ఈ మెథడ్ వాడే స్టార్టింగ్ డేస్ లో నువ్వేం చెప్తావంటే, ఆగు 5 minutes నేను ఆ షెడ్యూల్ చూసి మళ్ళీ చెప్తానని ఈ క్వశ్చన్స్ స్లోగా వేసుకుని అన్నిటికీ ఎస్ అని వస్తేనే ఎస్ అని చెప్పు, నో అని వస్తే నో అని చెప్పు. అండ్ ఈ మెథడ్ యూస్ చేసే కొద్దీ కొన్ని డేస్ అయిన తర్వాత ఈజీగా నువ్వు 30 seconds లోపే ఫాస్ట్ గా ఒక కాన్ఫిడెంట్ డెసిషన్ తీసుకుంటావు. ఈ మెథడ్ వాడకపోతే నువ్వు ఎస్ అని చెప్పే ఛాన్స్ 99% ఉంది. బట్ ట్రూత్ ఏంటంటే ఈ ఎస్ ఆర్ నో మెథడ్ ని ప్రతిసారి అప్లై చేసుకుంటే నీకు నో చెప్పే కాన్ఫిడెన్స్ 100% పెరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. బట్ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ నుండే స్టార్ట్ అయింది. అదేంటంటే ఎవరికైతే నో చెప్పావో వాళ్ళు హట్ అవ్వకూడదు. అండ్ నో చెప్పినందుకు నువ్వు గిల్టీ ఫీల్ అవ్వకూడదు. ఈ రెండు జరగాలంటే ఏ పర్సన్ కి ఎలా నో చెప్పాలో నీకు తెలియాలి. సో ఈ టాకింగ్ టూల్ బాక్స్ లో ఉన్న ఈ 6 tools ని డిస్కస్ చేసే టైం వచ్చేసింది. గెట్ రెడీ. మన కోర్ ప్రిన్సిపల్ ఒకటే, నో అనే చెప్తాం. గోల్ కి ఏది అడ్డొచ్చినా నో అనే చెప్తాం. గోల్ కొట్టేదాకా ఎస్ అని చెప్పే ప్రసక్తే లేదు. సో మరి ఈ నో ఎవరికి ఎలా చెప్పాలన్నదే ఇప్పుడు మన ముందు ఉన్న అతిపెద్ద టాస్క్. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే నీ చుట్టూ ఉన్న పీపుల్ ని 2 parts గా డివైడ్ చేసుకుందాం. ఎలా అంటే అవుటర్ సర్కిల్ అండ్ నీ ఇన్నర్ సర్కిల్. సో ఫస్ట్ అవుటర్ సర్కిల్ లో ఎవరికి మనం నో ఎలా చెప్పాలో చూద్దాం. ఫస్ట్ పర్సన్ యువర్ వెల్ విషర్. ఈ టైప్ ఆఫ్ పర్సన్స్ కి నువ్వంటే జెన్యూన్ గా చాలా ఇష్టం. బట్ నువ్వు నీ గోల్ మీద ఎంత డెప్త్ తో ఎంత ఫోకస్ తో ఆపరేట్ అవుతున్నావు అనేది వీళ్ళకి తెలియదు కదా. సో నువ్వు అలాంటి వాళ్ళకి నో అని వెంటనే చెప్పేస్తే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అందుకే నువ్వు వాళ్ళకి చాలా పొలైట్ గా కైండ్ గా ఎందుకు నో చెప్తున్నావో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరి వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో శాంపుల్ గా ఎలా చెప్పు, నన్ను హెల్ప్ అడిగావు బట్ నాకు కూడా నీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ నేనైతే ఇప్పుడు చాలా చాలా బిజీగా నా వర్క్ లో ఉంటున్నా అండ్ నా షెడ్యూల్ ని నేను పక్కా ఫాలో అవ్వాలి, ఈసారి ఎగ్జామ్ ని క్రాక్ చేయాలి, సో అందుకే హెల్ప్ చేయలేకపోతున్నా అని చెప్పు. సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరంటే ఎమోషనల్ పర్సన్స్. వీళ్ళు నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఏం కాదు, కొంచెం సెకండ్ లెవెల్ ఫ్రెండ్స్ అనుకో. వీళ్ళు నీ నుండే హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ కొన్నిసార్లు నిన్నే తోడు తీసుకుని వెళ్తారు. నీ బౌండరీస్ తెలిసినా సరే నిన్నే అడుగుతారు అండ్ నువ్వు కూడా ఎన్నాళ్ళు వాళ్ళకి అప్పుడప్పుడు హెల్ప్ చేసేవాడు. బట్ ఈ రోజు ఈ వీడియో చూసాక ఇంకా నీ గోల్ కి తప్ప ప్రతి దానికి నో చెప్పేయాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యావు. కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు జస్ట్ గ్రేస్ఫుల్ గా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమి అవసరం లేకుండానే జస్ట్ నార్మల్ గా నో చెప్పంతే. శాంపుల్ ఏంటంటే నీకెన్నాళ్ళు హెల్ప్ చేశా అండ్ తర్వాత కూడా నేను హెల్ప్ చేస్తా, బట్ ప్రజెంట్ అయితే మాత్రం నేను చాలా బిజీగా ఉన్నా అండ్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ టైం, నేను నాకు కావాల్సిన జాబ్ ని క్రాక్ చేయాలి, చాలా టైట్ స్కెడ్యూల్ లో ఉన్నా అని వాళ్ళకి నో చెప్పి. అండ్ థర్డ్ పర్సన్ ఎవరంటే రెగ్యులర్ హెల్పర్. వీళ్ళు నీకు బాగా హెల్ప్ చేస్తారు బట్ అట్ ద సేమ్ టైం నీకు హెల్ప్ చేశారు కదా అని నీ నుండి కూడా సేమ్ కైండ్ ఆఫ్ హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నువ్వు ఒకేసారి నో అని అనేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు నీకు హెల్ప్ చేశారు కాబట్టి. బట్ అలాంటి వారికి కంప్లీట్ గా హెల్ప్ చేయకపోయినా ఆ టైంలో కొంచెమైనా సహాయపడాలి. సో శాంపుల్ గా ఎలా చెప్తామంటే, నేను కొన్ని డేస్ నుండి చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా బట్ ప్రెసెంట్ ఒక 10 to
15 minutes మాత్రం నీతో కాల్ మాట్లాడగలను ఆర్ జనరల్ గా కలవగలను అండ్ నాకు నిజంగా నీకు హెల్ప్ చేయాలని ఉంది బట్ చేయలేని పరిస్థితిలో నేనున్నా. ఇప్పుడైతే సీరియస్ వర్క్ లో ఉన్నాను గానీ కుదిరితే పక్కా నెక్స్ట్ టైం చేస్తా అని చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ పర్సన్ ఎవరంటే అథారిటేరియన్. నీ బాస్ ఆర్ నీకు తెలిసిన నీకంటే పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే చెయ్యాలి కదా, లేదంటే నీకు పొగరు అది ఇది అని అనుకుంటారు. ఇలాంటి వారికి నో అని పొలైట్ గా చెప్తూనే నీ గోల్ నీకు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళతో ఒక నైస్ గా ఒక డీల్ చేసుకోవాలి. శాంపిల్ చూడు, ఇప్పుడు నేను ఆల్రెడీ చాలా ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నాను, ఇప్పుడు సడన్ గా ఇంకో పని అంటే అండ్ ఇప్పుడు ఇది మధ్యలో ఆగిపోతుంది. మరి మీరు చెప్పే పని నెక్స్ట్ డే నా ఫ్రీ టైమ్ లో చేయొచ్చా ఆర్ నెక్స్ట్ వీక్ కి మీరు చెప్పే వర్క్ ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చా అని పొలైట్ గా డిప్లొమాటిక్ గా నో చెప్పుకొని వేరే ఫ్రీ టైమ్ లో హెల్ప్ చేయడానికి ట్రై చేయాలి. సో ఈ 4 పర్సనాలిటీస్ కొన్నిసార్లు నిన్ను మళ్ళీ మళ్ళీ ఈ పని చెయ్యి హెల్ప్ చేయని నిన్ను పుష్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. కొన్నిసార్లు మొహమాట పడతావు, కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, రేపు అన్న రోజు ఎవడో నిన్ను పోషించడు. ఇది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎవరికి ఈజీగా లొంగిపోవు. ఈ పైన 4 టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ కి నువ్వు ఈజీగా నో అని చెప్పగలవు. బట్ ఇక్కడ నుండి ఇంకా చాలా జాగ్రత్తగా నో అని చెప్పుకోవాలి, లేదంటే నీ రిలేషన్షిప్స్ మెయిన్ గా ఇబ్బందులో పడతాయి. అండ్ వాళ్ళు ఎవరో కాదు, నీ ఇన్నర్ సర్కిల్, పేరెంట్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్. పైన 4 పర్సనాలిటీస్ కి నేను చెప్పినట్లే ఎవరికి తగ్గట్లు వారికి గ్రేస్ఫుల్ గా నో చెప్పావు. అయినా సరే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే నీ తప్పు కాదు, బట్ నీ ఇన్నర్ సర్కిల్ నీకు చాలా ఇంపార్టెంట్. అందుకే వీళ్ళకి మాత్రం చాలా హానెస్ట్ గా అండ్ నీ విజన్ గురించి, నీ గోల్ గురించి ఇన్ డీటెయిల్ గా, మళ్ళీ చెప్తున్నా ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఖచ్చితంగా డేలో గానీ వీక్ లో గానీ ఫ్రీ టైం చూసుకుని ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. వీళ్ళ గురించి చెప్పే ముందు ఒక బిగ్ డిస్క్లైమర్ చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు నీ ఇన్నర్ సర్కిల్ కి ఏమి నువ్వు ఎస్ అని చెప్పవు, వాళ్ళకి కూడా నో అనే చెప్తావు. బట్ స్టిల్ వీళ్ళు నీ ఇన్నర్ సర్కిల్ కాబట్టి వీళ్ళకి నో అని చెప్పేసి వీళ్ళకి నీ టైం ని ఆర్ ఫ్రీ టైం ని అయితే పక్కా ఇవ్వాలి. బట్ పైన చెప్పిన 4 పర్సనాలిటీస్ కి నీ వర్క్ టైం అస్సలు ఇవ్వకూడదు. అండ్ ఈవెన్ ఫ్రీ టైం కూడా ఇస్తే ఇస్తావు, లేదంటే లేదు. నీ ఇన్నర్ సర్కిల్ లో ఫస్ట్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరంటే పార్ట్నర్స్. నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, నన్ను మర్చిపోయావు అని ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ జనరల్ గా పార్ట్నర్స్ నుండి, గర్ల్ ఫ్రెండ్స్ నుండి, బాయ్ ఫ్రెండ్ నుండి వినిపిస్తాయి. సో ఫర్ సపోజ్ వాళ్ళు గాని అండర్స్టాండింగ్ గా ఉంటే ఇలాంటి వాళ్ళని సింపుల్ గా హ్యాండిల్ చేయొచ్చు. శాంపుల్ ఏంటంటే, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఈ రోజు ఈవినింగ్ పర్టికులర్ టైమ్ లో నేను ఫ్రీగా ఉంటాను, నీతో ఖచ్చితంగా టైం స్పెండ్ చేస్తాను. ఆర్ రేపు నాకు ఫ్రీ టైం ఉంది, అట్లీస్ట్ 1 hour అయినా నీతో స్పెండ్ చేస్తాను అని చెప్పు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఎవరంటే బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్. వీళ్ళిద్దరికి కూడా సేమ్ సింగిల్ టాకింగ్ టూల్ ని యూస్ చేయి. అదేంటంటే స్కెడ్యూల్డ్ టైం. నీ గోల్ ఏంటి, నీ డ్రీమ్ ఏంటి అని వీళ్ళకి ఖచ్చితంగా విత్ టైం టేబుల్ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళకి నువ్వంటే ఇష్టం, నీకు వీళ్ళంటే ఇష్టం కాబట్టి వాళ్ళు వింటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, నీ స్కెడ్యూల్ తగ్గట్లు బిహేవ్ చేస్తారు. నువ్వు క్లియర్ గా నెక్స్ట్ 3 months టైం టేబుల్ ని, వీక్లీ ప్లాన్స్ ని వాళ్ళకి షేర్ చేసుకుని నీకు వీక్ లో ఎప్పుడు ఫ్రీ టైం ఉందో వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ వీళ్ళకే కొన్నిసార్లు నీ వర్క్ టైం సాక్రిఫైస్ చేసి మరి ఇంపార్టెంట్ హెల్ప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వేం చెప్తావంటే వాళ్ళకి ఆ పర్టికులర్ డే లో ఏ టైం ఫ్రేమ్ లో ఎంత టైం కావాలో ముందే నువ్వు తెలుసుకుని అలా హెల్ప్ చేయడం కోసం సాక్రిఫైస్ చేసే 3 to 4 hours ముందు రోజే ఫ్రీ టైం లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తే నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసినట్లుంటుంది అండ్ కొంచెం టైం లాస్ ని తగ్గించుకున్నట్లు ఉంటుంది. అండ్ ఫైనల్ టూల్ ఏంటంటే పర్సనాలిటీస్ కాదు, పర్సన్స్ కాదు, ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఎమర్జెన్సీ టైంలో నువ్వు ఇంకా ఎస్ అని చెప్పక తప్పదు. ఓకే, చూసావుగా ఈ 6 టైప్ ఆఫ్ టూల్స్ ని నేను నీకు ఇచ్చాను. ఏ పర్సన్ కి ఏ టైప్ లో ఎలా నో అని క్లియర్ గా చెప్పాలో తెలిసిందిగా. అండ్ ఇప్పుడు ఒకవేళ కంగారులో ఎస్ చెప్పేశావు, బట్ ఖచ్చితంగా నీకు నో చెప్పాలని ఉన్నా ఎస్ చెప్పేస్తే ఏం చేయాలి? ఏమి లేదు, సింపుల్ గా ఆల్రెడీ నేను చెప్పినట్లు మళ్ళీ క్లియర్ గా ఎస్ ఆర్ నో మెథడ్ అప్లై చేసి అండ్ ఈ 3 క్వశ్చన్స్ లో ఏ ఒక్కటైనా నో అని వస్తే నీ గోల్ నీకు ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ వాళ్ళకి నో అని చెప్పాయి. శాంపిల్ చూడు, నన్ను నువ్వు హెల్ప్ అడిగావు, నేను చేస్తా అన్నాను, బట్ మళ్ళీ నా స్కెడ్యూల్ మొత్తం చూసుకుంటే చాలా వర్క్స్ పెండింగ్ లో ఉండిపోయాయి. అవేమీ ఆలోచించకుండా నేను ఎస్ అని నీకు మాట ఇచ్చేసాను, ఇట్స్ మై మిస్టేక్, సారీ అని చెప్పేసి నీ వర్క్ లోకి నువ్వు వెళ్ళిపో. సో ఇప్పటి వరకు ఎవరిని హర్ట్ చేయకుండా స్మూత్ గా బటర్ రాసుకుంటూ వచ్చావు కదా. అయినా సరే ఓన్లీ స్టిల్ 60% పీపుల్ మాత్రం అర్థం చేసుకుంటారు అండ్ మిగతా 40% పీపుల్ కి నువ్వు ఎంత క్వాలిటీ అమూల్ బటర్ రాయి వాళ్ళు స్టిల్ హర్ట్ అవుతారు. సో మరి ఆ 40% పీపుల్ హర్ట్ అవడానికి కారణం నువ్వు మాత్రం కాదు, ఎందుకంటే నువ్వు ఎంత పొలైట్ గా చెప్పినా వాళ్ళు వినరు. బట్ యాక్చువల్ గా ఎవరు హర్ట్ అయినా ఎవరు హర్ట్ అవ్వకపోయినా అదంతా కాసేపు పక్కన పెడితే నువ్వు కూడా నో చెప్పిన స్టార్టింగ్ లో కొంచెం గిల్ట్ ఫీల్ అవుతావు, అయ్యో కావాలనే దూరం పెడుతున్నా, హెల్ప్ చేయలేకపోతున్నా అని ఫీల్ అవుతావు. దీనికి సొల్యూషన్ ఏంటంటే సెల్ఫిష్నెస్ కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటో నీకు తెలిస్తే నువ్వు నో చెప్పిన తర్వాత కూడా హ్యాపీగా ఉంటావు. సో
సెల్ఫ్ ఇంట్రెస్ట్ కి సెల్ఫిష్నెస్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ నువ్వు నో అనేసరికి ఆ డిఫరెన్స్ తక్కువ చేసేసి నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ని నీ సెల్ఫిష్నెస్ గా అనుకొని నిన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేస్తారు. బట్ సెల్ఫిష్నెస్ అంటే ఎవరికి ఇవ్వకుండా పక్కవాడిది కూడా నువ్వే మొత్తం తీసేసుకోవడం. సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే నీ టైం అండ్ ఎనర్జీ ఓన్లీ నీ ఫ్యూచర్ కి నీ గోల్ కి ఇవ్వడం. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఎక్సెప్ట్ పేరెంట్స్ తప్ప మిగతా ఎవర హట్ అయినా వాళ్ళు నిన్ను రేపు పోషించరు. అయినా నేనిప్పుడు హెల్ప్ చేయకపోతే ఈ ప్రపంచం ఏమీ ఆగిపోదు కదా. లేకపోతే నేను వాళ్ళకి హెల్ప్ చేయనంత మాత్రాన ఇంకా జీవితం మొత్తం వాళ్ళు నన్ను హేట్ చేస్తారా? నేను మాత్రమే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలనా? ఇంకెవరూ లేరా? అని ఈ 3 క్వశ్చన్స్ కూడా నో చెప్పాక వేసుకో. గిల్ట్ లాంటివి ఏమీ రావు. సో కాన్ఫిడెంట్ గా నో చెప్పడానికి 3 క్వశ్చన్స్ ఎస్ ఆర్ నో మెథడ్, అండ్ నో చెప్పిన తర్వాత గిల్ట్ ఫీల్ అవ్వకుండా 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. నో గిల్టీ మెథడ్ యూస్ చేయాలి. ఈ సక్సెస్ అనేది లాంగ్ టర్మ్ గేమ్. ఇప్పుడు నువ్వు నో చెప్పడం వల్ల పీపుల్ డిసప్పాయింట్ అవుతారు. ఒక రేర్ సైకలాజికల్ ఫ్యాక్ట్ చెప్పనా? పీపుల్ కి కాన్ఫిడెంట్ గా కన్సిస్టెంట్ గా కష్టపడే వాళ్ళంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎలా రియాక్ట్ అయినా సరే రేపు మాత్రం నీకు వచ్చే సక్సెస్ చూసి వాళ్ళు నీకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ సక్సెస్ అయ్యాక మాత్రమే కాదు, ఎప్పుడైతే ఒక బౌండరీస్ పెట్టుకుని వర్క్ చేస్తావో ఆటోమేటిక్ గా నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు నువ్వు ప్రతిదానికి నో చెప్పకపోతే రేపు నచ్చని జాబ్ కి ఎస్ చెప్పాల్సి వస్తుంది, నచ్చని లైఫ్ స్టైల్ కి ఎస్ చెప్పాల్సి వస్తుంది, అప్పులకి ఎస్ చెప్పాల్సి వస్తుంది, డిస్రెస్పెక్ట్ కి ఎస్ చెప్పాల్సి వస్తుంది. మరి నువ్వు ఒక యుద్ధమే చేస్తున్నావు. ఈ యుద్ధంలో ఎదుటివారు వాళ్ళ మాటలతో నీకు గాయం చేస్తారు, అండ్ నువ్వు నీ మాటలతో నో చెప్పి వాళ్ళకు గాయాలు చేస్తావు. అండ్ ఈ గాయాలన్నీ కొన్ని రోజులకి మానిపోతాయి. బట్ ఆఖరికి ప్రతి ఒక్కడూ చూసేది నువ్వు యుద్ధం నెగ్గావా లేదా. సో ఈ డిస్ట్రాక్షన్ సిరీస్ లో సెకండ్ వీడియో పీపుల్ ఒకవేళ డిస్ట్రాక్షన్స్ గా ఉంటే వాళ్ళకి నో ఎలా చెప్పాలో ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ సో నెక్స్ట్ వీడియో ఈజ్ ఆన్ ఫోన్ ఎడిక్షన్. ఆ వీడియోతో ఫోన్ కి ఎడిక్ట్ అయిన నిన్ను సక్సెస్ కి ఎడిక్ట్ అయ్యేలా మారుస్తా. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకో మై ఫ్రెండ్. ఇటువంటి ఓన్లీ ప్రాక్టికల్ అండ్ జెన్యూన్ కంటెంట్ ని నీ ముందుకు తీసుకురావాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ ఫోన్ ఎడిక్షన్ వీడియో.